కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్న చాలామంది ఎంప్లాయీస్కి హెచ్ఆర్స్ అంటే ఓ రకమైన కోపం ద్వేషం ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉంటాయి కాబట్టి. అంటే ఒక క్యాండిడేట్ని హైర్ చేసుకోవాలన్నా లేదా రిజెక్ట్ చేయాలన్నా ఆర్ ఒక ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ కంపెనీ పాలసీస్ని వైలేట్ చేస్తే అతనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి పవర్స్ అన్ని హెచ్ఆర్స్కి ఉంటాయి. కానీ వాళ్ళకి శాలరీస్ మాత్రం పెద్దగా ఉండవు. ఉదాహరణకి ఓ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న హెచ్ఆర్ ప్రొఫెషనల్కి ఇన్ జనరల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ శాలరీ 10 lakhs కంటే ఎక్కువ ఉండదు. కానీ అంతే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రోగ్రామర్కి మాత్రం 15 to 20 lakhs వరకు శాలరీ ఉంటుంది. పైగా వాళ్ళ యొక్క ఆఫర్ లెటర్ని వీళ్ళంతటి వీళ్ళే ప్రిపేర్ చేసి అతను జాయిన్ అవుతాడా లేదా అని టెన్షన్తో వాళ్ళని బతిమాలి బుజ్జగించి హైర్ చేసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే పంచపక్ష పరమాణాలని ఎదుటి వాళ్ళకి మనం వడ్డించి మనం మాత్రం పచ్చడి మెతుకులు తిన్నట్టు ఉంటుంది. సో డోంట్ జస్ట్ హేట్ హెచ్ఆర్స్, దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దేర్ మేనేజ్మెంట్ జస్ట్ లైక్ హౌ యూ డూ. కాబట్టి హెచ్ఆర్స్ అయినా మీరైనా కంపెనీలో అందరూ ఎంప్లాయీసే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే.